శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో 80s హీరోయిన్ గురించి మాట్లాడు. అవును, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ది బెస్ట్ వాళ్ళలో చెప్పుకోవాలంటే రాధ గారు. రాధ, అబ్బో. ఇక్కడ రాధ గారి గురించి ఇంకొక స్పెషల్ గా చెప్పుకోవాలంటే చిరంజీవి గారు కూడా ఆ అంటే సమవుజ్జి డాన్స్ లో చూసుకోవాలంటే జాయింట్ లో నాకన్నా రాధ గారు ఒక మెట్టు పైనే ఉంటారు అని ఎప్పుడు చెప్పారు ఆయన. ఆవిడ గురించి భానుప్రియ గారి గురించి డాన్స్ చేయాలంటే నేను బాగా ఆలోచించుకోవాలి, చాలా కష్టపడాలి, వాళ్ళతో చేయాలంటే అని అన్నారు. ఇంకేదంటే మిగతా వాళ్ళ నేను నంబర్ 1 కానీ వాళ్ళతో చేయాలంటేనే కొంచెం కాంపిటేటివ్గా ఆలోచిస్తానని చిరంజీవి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు వీళ్ళిద్దరితోటే చేయాలంటే చాలా కొంచెం ఆలోచిస్తానని. ఆలోచించడం కాదు, బాగా కష్టపడి చేయాల్సి వస్తుంది. ఆలోచితం ఏముంది, కష్టపడి చేయటం. అంటే వాళ్ళతో పోటీగా సమానంగా చేయాల్సి రావటం అనేది ఒక ఛాలెంజ్ కింద తీసుకుంటాను అన్నారు ఆయన. అలాగా 80s లో చాలామంది హీరోయిన్స్ అందంతో వాళ్ళు క్రేజీ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ ఈ రాధ ఈ తన డాన్సింగ్ దీంతో ఆవిడ ఉర్రూతలొగించేసింది యూత్ని. అప్పట్లో నంబర్ ఆఫ్ సినిమాలు ఆల్ ఆర్టిస్టులతోటి, ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, సోమన్ బాబు గారితో, కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు, చిరంజీవి గారితో, నాగార్జున, అందరితోటి ఆల్మోస్ట్ కృష్ణరాజు అందరితోటి చేశారండి సినిమా రాధ గారు. ఒక రకంగా రాధ గారిది చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ గారు అటు పెద్ద హీరో, అటు సీనియర్ హీరోలు, నెక్స్ట్ వచ్చిన జనరేషన్, నెక్స్ట్ ఆల్ జనరేషన్స్ తో చేశారు. అదే అంటే వీళ్ళతోటి వాళ్ళ కుమారులతో కూడా చేసింది. బాలకృష్ణతో కూడా చేశారు, బాలకృష్ణ గారితో చేశారు. అంచేత ఇద్దటి అంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, డ్యాన్స్ ఓరియంటెడ్, తర్వాత క్రేజీ, అంత గ్లామర్ కూడా అప్పట్లో మెయింటైన్ చేసింది ఆవిడ. ఇంకేదంటే ఆవిడ ఇంట్రడ్యూస్ చేసింది భారతీరాజా గారు. సరే, ఈవిడ జన్మం ఎక్కడంటే ఈవిడికి సిస్టర్ అంబిక కూడా స్టారేనండి. ఆవిడ కూడా ఎన్టీఆర్ తో చేసింది, మా పిక్చర్స్లో చేసింది ఎన్టీఆర్ తో అంబిక. ఆవిడ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో మదర్ గాను వదిన గాను చేశారు అంబిక గారు. రాధ ఒక స్టేజ్ తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సపోర్టివ్ రోల్స్లో ఎక్కువ చేయలే రాధ గారు, అంబిక గారు చేశారు. ఇది వాళ్ళది. వీళ్ళకి ఒక స్టూడియో ఉంది, వీళ్ళ సిస్టర్స్కి, ఏఆర్ఎస్ గార్డెన్స్ అని మెడ్రాస్లో పెద్ద స్టూడియో ఉంది. ఇవి తిరువనంతపురంలో కల్లార్ అనే గ్రామంలో కిలార కుంజన్ నాయరు సరసమ్మ దంపతులకి పుట్టారు రాధగారు. వీళ్ళకి ఈ రాధగారు కాక ఇంకొక ఇద్దరు సిస్టర్స్, దాంట్లో అంబిక గారు ఒకళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. మొత్తం 5గురు సంతానం ఆ దంపతులకి. వీళ్ళకి ఈ ఫ్యామిలీకి 5గురు సంతానం అన్నప్పుడు 15 ఏటో 16 ఏట్లో ఇక వీళ్ళు ఈ సినిమాల పట్ల ఈ కూతురు ఎదిగిన తర్వాత సినిమాల కోసం హీరోయిన్గా ట్రై చేస్తుంటే భారతీరాజు గారు ఫైండ్ అవుట్ చేశారు రాజని. ముందు స్కూల్లోనే ఎక్కడో చూసి ఆయన ఫైండ్ అవుట్ చేయటమే, కొత్త వాళ్ళనే ఫైండ్ అవుట్ చేయటమే ఆయన పని. భారతీరాజు గారు ఒక క్రియేటివ్ డైరెక్టర్ అనడానికి ఉదాహరణ అది. ఏమండి, అయిన తర్వాత ఆవిడ్ని పెట్టి కార్తీక్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, కార్తీక్ అంటే తమిళ స్టార్ ముత్తురామన్ కొడుకు, ఆయన తమిళ హీరో. ఆయన కొడుకుని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తూ ఇద్దరు ఎంగేజ్, ఈవిడికి 15, 16, ఆవిడకి అతనికి కూడా 18, 19, కార్తీక్ కూడా. వీళ్ళిద్దరిని పెట్టి యూత్ స్టోరీ, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ బ్రహ్మాండంగా తీశాడు ఆయన. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ పెట్టి అలాగే వైవిధ్యులు అని చెప్పేసి సినిమా తీశాడు. సూపర్ హిట్ అయింది. ఆ సూపర్ హిట్ తోటి ఇక దాంతో వరుస హిట్లు, కార్తీక్ తోటి 5-6 సినిమాలు చేసేది వరుసగా వాళ్ళ కాంబినేషన్లో. ఏదైనా కాంబినేషన్ కెమిస్ట్రీ సక్సెస్ అయిందంటే వెంట పడతారు కదా, ఆ పేరుతో చాలా సినిమాలు చేశారు కార్తీక్ తోటి. ఇక అదే కాకుండా ఇక వరుస సినిమాలు చేస్తూ తమిళ్లో చేస్తూ ఉన్నారు. ఇక తెలుగులోకి వచ్చే ముందు ఆవిడ ఏం చేసి తెలుగులోకి వచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఉండగా ఒక బ్రహ్మాండమైన సినిమా భారతీరాజా తీశాడు. అది ఆత్మబంధువులు, శివాజీ గణేషన్ కాంబినేషన్.
తెలుగులో చేస్తుండగా తెలుగు గురించి చెప్తాను. అదే ఏమండి ఈ తెలుగులో వరుసగా చిరంజీవి తోటి స్టేట్ రౌడీ, యముడికి మొగుడు ఇలాంటి సినిమాలన్నింటిలో చేశారు ఆవిడ చిరంజీవి గారు. మిగతా నుంచి తెలుగులో చేస్తున్నారు, అందరు హీరోలతో చేస్తున్నారు ఆవిడ. అలా చేస్తుండగా కృష్ణరాజుతో యమధర్మరాజు ఇలాగ వేరే సినిమాలు చేశారు ఆయన. ఇక ఎక్కువగా చిరంజీవి గారు లేండి. చిరంజీవి గారు ఎక్కువ కాదండి, కాదా? చిరంజీవి గారు డామినేషన్ చేసింది కృష్ణ గారు. కృష్ణ గారితో ఎక్కువ చేసింది. ఓకే ఓకే. ఏమండి ఈ కృష్ణ గారితో 19 సినిమాలు చేశారండి. చిరంజీవి గారితో 16 సినిమాలు చేశారండి. నాగార్జున గారితో 12 ఎంతో చేశారు. అంటే నెక్స్ట్ చిరంజీవి గారు, నెక్స్ట్ చిరంజీవి గారు. కృష్ణ గారితో ఎక్కువ చేశారంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి. అందరితో చేశారు ఆవిడ. ఏమండి ఇలాగ ఆల్ హీరోస్ తోటి. ఇక తమిళ్లో అయితే శివకుమారు వీళ్ళు, రజనీకాంత్ వీళ్ళందరితోటి మొత్తం చేశారు. కమల్ హాసను మొత్తం చేశారండి. మొత్తం ఆర్టిస్టులు అందరితోటి సినిమాలు చేశారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్గా చేశారండి ఆవిడ. అంటే ఏ హీరోని బ్యాలెన్స్ లేకుండా ఆవిడ చేయదగ్గ క్యారెక్టర్స్ అన్నిటి కూడా అందరి హీరోలతోటి గ్లామర్ హీరోయిన్గా చేశారు ఆవిడ. బికాస్ డాన్సింగ్ స్టార్ కదండి, గ్లామర్ హీరోయిన్గా చేశారు. ఇలా చేస్తుండగా భారతీ రాజా గారు ఇప్పుడు అంటే కొంతకాలం తెలుగు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు దున్నేశారు ఆవిడ మొత్తం. తెలుగు ప్లస్ తమిళ్ మొత్తం కలిపి దున్నేశారు. మలయాళం కూడా మొత్తం అన్ని వాళ్ళు మలయాళం అసలు మలయాళం అంతే కాబట్టి మలయాళం అన్నిటిలోనే సినిమాలు చేశారు. ఎక్కువగా సినిమాలు తెలుగులో చేశారు ఆవిడ. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఇదైంది. అయిన తర్వాత భారతీ రాజా ఒక సబ్జెక్ట్ అనుకుని ఆత్మబంధువులని శివాజీ గణేశన్ తోటి కాంబినేషన్ పెట్టాడు ఆయన. శివాజీ గణేశన్ ఆత్మబంధువు ఏంటంటే ఒక గయ్యాళి భార్య. అంటే ఈ కథా విధానం ఎలా ఉంటుందంటేనండి, బయట పెద్ద మనిషి, ఇంట్లో మాత్రం పిల్లి. ఇంట్లో మాట్లాడాడు భార్య ముందు, ఇంట్లో భార్య ముందు. తర్వాత చాలామందికి భార్యలు మగవాడి భావానికి తగ్గట్టుగా అనుకూలవతలు దొరకరు చాలామందికి. అదే మా గురువుగారు మేఘ సందేశం కూడా ఆయన కవి. ఈవిడేమో విలేజ్ నుంచి వచ్చిన ఆవిడ జయసుధ. తన భావానికి అసలు అంతుపట్టదు. అలాంటప్పుడే ఒక కళాకారునితో పరిచయం అయింది మేఘ సందేశంలో. అలాంటిదే ఇక్కడ ఈయన పెద్దరికానికి తగినట్టు ఇంట్లో వ్యవహారం లేదు, పక్కా నాటు ఆవిడ వడుక్రసి యాక్ట్ చేసింది. అది ఆ కథ తీసుకున్నాడు ఆయన, ఎవరో మన భారతీరాజా గారు. తీసుకుంటే అంటే సైలెంట్ లవ్ వీళ్ళిద్దరి మధ్య, సైలెంట్ లవ్. అంటే ఒకరి పట్ల ఒకరికి మనసులో ఉండగానే వ్యక్తపరచుకోలేరు, ఎందుకంటే ఈయన పెద్ద మనిషి, ఆవిడ యూత్. ఇద్దరు దాదాపు 25 ఏళ్ళు తేడా. ఆ అమ్మాయి 25 ఏళ్ళ అమ్మాయి, ఈయన 50 ఏళ్ళు పెద్ద ఆయన. ఇలా అయినప్పుడు ఆఖరిని అసలు బ్రహ్మాండంగా చూసి అది ఈయన చనిపోయే ముందు కూడా ఆవిడ గురించి తలుచుకుంటూ, అంటే మనసులో దాచుకున్నాడు తన భావానికి తగిన, తన భావాన్ని అర్థం చేసి తన మనసుని అర్థం చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయే, కానీ వయసు తక్కువ, ధైర్యం చేయలేడు, ఇటు వ్యక్తపరచలేడు. అందుకని ఆ లాస్ట్లో రివీల్ చేస్తాడు ఆయన. అది ఆ చనిపోయే ముందు ఆవిడ గురించి ఆలోచిస్తూ ఆవిడ పరిగెత్తు రావటం ఇదంతా చేస్తారు. ఇది ఒక కథ. ఈ కథను తీస్తే ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ సైలెంట్ పెర్ఫార్మెన్స్, నో డైలాగ్స్ ఎక్కువ ఉండవు, ఊరికే మూగగా అలా చూసుకోవటమే. ఆయన అంటే ఆరాధన భావం. ఇతను కూడా అంతే, ఏం పిల్ల ఏంటి ఇలా ఉందా అంటాడు తప్ప మిగతాదేమి ఎక్సీడ్ అవ్వడు ఆయన. అదే అక్కడ గెటప్ కూడా ఆఫ్ సారీ కదండి. ఓకే, ఇది జాకెట్ ఉండదు. అది జాకెట్ విలేజ్ గెటప్, అది ట్రెడిషన్ ఏదో ఉందండి. విలేజ్ గెటప్ తమిళనాడులో ఎక్కడ ఉంది? తమిళనాడులో విలేజ్ అండి, పక్క విలేజ్. అదే ఆ పక్క విలేజ్ లో ఈ జాకెట్ ఉండదు. ట్రెడిషన్ మత్స్యకారుని కరెక్ట్. అదే మత్స్యకారుని ఏదో ఉంటుంది. మంచి సక్సెస్, అది మంచి సక్సెస్. పేరు వచ్చింది రాధకి, పెర్ఫార్మర్ గా పేరు వచ్చిన సినిమా అదే. రైట్. అంటే మన సినిమాలో ఇద్దరు హీరోయిన్ సినిమాల్లో పెర్ఫార్మెన్స్ రాధకే చాలా మంచి సాక్రిఫైస్ క్యారెక్టర్ చాలా చేసింది చిరంజీవితో చేసింది. సుహాసిని తోటి ఈ కాంబినేషన్స్ తోటి అన్నీ చేసింది. కానీ ఈ తమిళ సినిమా వచ్చేటప్పటికి ఈ మొదలు మర్యాద సినిమా కూడా మొదలు మర్యాద, ఆ మొదలు మర్యాద వచ్చేటప్పటికి
రాధకు విపరీతమైన పేరు వచ్చేసి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. ఆ సినిమాకి స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డు అన్నీ వచ్చింది. రాధకు కూడా అవార్డు వచ్చిందండి. ఇలాగ సినిమాలు చేస్తూ దాదాపుగా 200 సినిమాలు చేసిందండి. చేసిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక తన ఇది అయిపోయింది అని అనుకుని ఇమ్మీడియట్గా మేలుకుంది ఆవిడ. ఇంకోటి తర్వాత వయసు అయిపోయిన పాత్రలకు వేయటానికి సిద్ధపడలే ఆవిడ. చాలామంది వేస్తారు కదా, వదిలిలో ఆవిడ రిటైర్ అయిపోయి పెళ్లి చేసుకున్నారు. ఒక హోటల్ మేనేజర్ని, రాజశేఖర్ నాయర్ని, ఒక హోటల్ మేనేజర్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికీ 2 కూతుళ్ళు కలిగారు, 2 కుమార్తెలు. అందులో కార్తీక్ అనే అమ్మాయి హీరోయిన్గా చేసింది. దీంట్లో నాగ చైతన్యతో కూడా చేసింది ఆ కార్తీక్ అనుకో, జోష్లో చేసింది ఒక అమ్మాయి. రెండో అమ్మాయి కూడా ట్రై చేసింది, కానీ అంతగా సక్సెస్ కాలేదు. రాధ సక్సెస్ అయినంత ఇది కాలేదు ఆవిడ. అంచేత వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా రంగం అంటే తమిళ అది ఇతనితోటి మన సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళ అబ్బాయితోటి జీవాతోటి కూడా చేసింది. కానీ ఆ సినిమాలు చేసే ఆవిడ కూడా పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అయింది. అవును, కార్తీక కూడా తక్కువేం తెలియలేదు. కాకపోతే స్పీడ్గా సినిమాలు చేయలేకపోయింది తప్ప మదర్ ఏమంత పేరు రాధ అయితే అసలు దూసుకుపోయింది. ఆవిడ డేట్లే దొరకని పరిస్థితిలో వచ్చేసింది. అందరు హీరోలతో చేసేసింది, ఎవ్వరూ బ్యాలెన్స్ లేదు. అట్లాగా వాళ్ళు చేస్తున్న ఆవిడ కెరీర్ అది. ఇప్పుడు ఏమేం చేసిందంటే ఆవిడ ఫ్యామిలీతోటి సెటిల్ అయ్యి కేరళలో భర్త పిల్లలతోటి. ఒక విశేషం ఏంటంటే ఇక చాలామంది సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏదో ఇడిపోవటం ఏదో ఉంటుంది. వీళ్ళేం కాలే, చక్కగా సంసారం చేసుకుంటూ పిల్లలతోటి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. వ్యాపారం చేసుకోవాలి, భర్త వ్యాపారం సుఖాంతమే. అంటే ఒక పద్ధతిగా చేస్తారండి వీళ్ళు. అంటే వాళ్ళు దానికి తల్లిదండ్రులు కూడా కారణం అండి ఒక విధంగా. ఇంత వీళ్ళు అలా అయ్యారంటే ఆ తల్లి కూడా చాలా పద్ధతిగా కాంగ్రెస్ సభ్యురాలు ఆవిడ. కేరళలో కాంగ్రెస్ సభ్యురాలు, కాంగ్రెస్ సభ్యు ఏదో పోస్ట్ కూడా ఉంది ఆవిడకి, సరసమ్మ అని. నాకు తెలిసి మాట్లాడాను ఏఆర్ఎస్ గార్డెన్స్ లో. ఎప్పుడు ఆవిడ మేనేజ్ చేసేది. అంబిక కూడా మేమే ఇంట్రడ్యూస్ చేసాం అప్పుడు అద్దాల మేడ సినిమాలో. అంటే పెరిగిన వాతావరణం కూడా ఇంపార్టెంట్. కరెక్ట్. అందుకనే వాళ్ళు ముందు నుంచి ఈ సంగతి తెలిసే ఏఆర్ఎస్ గార్డెన్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. ఎంత తెలివైన వాళ్ళు చూడండి వాళ్ళు. ఇంచేతంటే రేపు ఎప్పుడైనా సినిమాలు తగ్గి మనకి మెయింటెనెన్స్కి లోటు రాకుండా ఉండటానికి ఒక స్టూడియో కట్టుకున్నారు వాళ్ళు. అదేంటి ప్రైమ్ ఏరియాలో పెద్ద స్టూడియో కట్టారంటే ఆ సైట్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంటుంది చూడండి. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు మరి ఏఆర్ఎస్ గార్డెన్స్. ఇది రాధగారి చరిత్ర. రాధగారు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. ఆవిడ ఒక మర్యాదగా ఈ 90s ఈ బ్యాచ్ ఉన్నారు చూసారా, ఈ హీరోలు కలుస్తూ ఉంటారు. 80-90 బ్యాచ్ కలుస్తూ ఉంటారు వీళ్ళు మీటింగ్స్లో కూడా కలుస్తుంటారు. వాటిలో రాధగారు కూడా ఉన్నారు. రాధా, సుహాసిని అందరూ కలుసుకుని సరదాగా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. చిరంజీవి గారు వీళ్ళతోటి, ఈ ఖుష్బు వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా ఉంటారు. ఇది రాధగారి చరిత్ర. అంటే హ్యాపీగా ఉన్నారు ఆవిడ.